రుతుపవనాల ద్రోణి కారణంగా తెలంగాణలో జూలై 2వ వారం నుంచి వర్షపాతం నమోదు కానుందని వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు అన్నారు. జూలై 2వ వారం నుంచి రైతులు తమ పంట వేసుకోవచ్చన్నారు. ఉత్తర భారతదేశంలో కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిందన్నారు. 2-3 వారాల్లో శ్రీశైలం ప్రాజెక్టు నిండుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణలో వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేస్తున్నామన్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో వర్షం వచ్చినప్పుడు ట్రాఫిక్ సమస్య నుంచి కొంత ఉపశమనం కలిగించేలా హైడ్రా పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్ వాతావరణ శాఖ కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇస్తున్నారు. ఇక ఇదే అంశంపై వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావుతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. ఋతుపవన ద్రోణి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. జూలై మాసంలో వర్షపాతం తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఉండబోతుందనే అంశం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ వాస్తవంగా నైరుతి ఋతుపవనాలు ఈసారి తొందరగా వచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షపాతం పెద్దగా నమోదు కాలేదు. సో ఈ జూలై మాసంలో ఏ విధంగా వర్షపాతం ఉండబోతుంది సార్? మనకి సారి ఋతుపవనాలు అనుకున్న దానికంటే ఒక వారాన్ని 10 రోజులు ముందుగానే ప్రవేశించాయి. అటు పెమ్మట ఏమైందంటే మనకి జూన్ 1-2 వారాల్లో ఈ ఋతుపవనాలు ముందుకు జరగడానికి అనుకూల పరిస్థితులు కొరవడినందున మనకి దక్షిణ భారతదేశం అంతా కవర్ అయిన తర్వాత ఋతుపవనాలు ముందుకు సాగకుండా ఆగిపోయాయి. దీనివల్ల ఫ్లో తగ్గిపోవడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు తగ్గాయి. అయితే 3వ వారం నుంచి మళ్ళీ ఋతుపవనాలు కదలిక ప్రారంభమైంది. కానీ అది పశ్చిమ దిక్కులోను తూర్పు దిక్కులోను వేగంగా కదిలి మనకి ఉత్తర భారతదేశం అంతా కవర్ అయ్యి బాగా మంచి వర్షాలు పడాయి. అలాగే మనకి పశ్చిమ కోస్ట్ పశ్చిమ తీరం అంటే మన మహారాష్ట్ర కర్ణాటక ఈ రాష్ట్రాల్లో కూడా మంచి వర్షాలు పడటం వల్ల తెలంగాణలో వర్షాలు పడినప్పటికీ మనకి నదులన్నింటిలో కూడా మంచి వర్షాలు కొట్టి మనకి జోరాల ప్రాజెక్టు ఆల్రెడీ నిండిపోవడం. అయితే ఇప్పుడు ఈ ఋతుపవన కాలంలో ఏమిటవుతుందంటే పశ్చిమ గాలుల్లో ద్రోణి అనేది ఏర్పడుతుంది. ఈ ద్రోణికి దక్షిణ దిక్కులో మళ్ళీ వర్షాలు పడతాయి. ఈ ద్రోణి గత 5-6 రోజుల వరకు ఉత్తర భారతదేశంలో మనకి ఉత్తరప్రదేశ్ ఆ బీహార్ గుండా వెళ్ళటం వల్ల మనకి చాలా దూరంగా ఉండటం వల్ల మనకి క్లౌడీనెస్ ఉన్నప్పటికీ వర్షాలు ఎక్కువగా పడలేదు. అయితే నిన్నటి నుంచి మనకి ఇది కొద్దిగా కిందకి దిగి మధ్యప్రదేశ్ మీదుగా మళ్ళీ ఇటు పశ్చిమ బెంగాల్ కి వెళ్ళటం వల్ల మళ్ళీ మనకి మాయిశ్చర్ అట్రాక్షన్ రావడం వల్ల గత 2 రోజులుగా మళ్ళీ క్లౌడీనెస్. నిన్న అయితే మనకి సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం ఒక చోట 8 సెంటీమీటర్లు, భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మము, మహబూబాబాద్, కామారెడ్డి, సిద్దిపేట ఈ జిల్లాలన్నింటిలో కూడా ఇంచుమించు 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే మన సిటీలోని 3 జిల్లాల్లోనూ కూడా 1 నుంచి 2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు. సార్ ముఖ్యంగా ఈసారి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది సార్? అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఋతుపవనాలు తక్కువ కాలంలో మనం ఎంటర్ అయినప్పటికీ కూడా వర్షపాతం పెద్దగా నమోదు కాలేదు కాబట్టి సో ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతుంది? రైతులకు మీరు ఇచ్చే సూచన ఏంటి సార్? ముఖ్యంగా మనకి తెలంగాణ ప్రాంతంలో వర్షాలు బాగా ఊపందుకోవాలంటే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏదైనా ఒక అల్పపీడనం ఏర్పడాలి. దానికి అనుకూల పరిస్థితులు ప్రస్తుతం 2-3 రోజుల్లో పెద్దగా కనపడటం లేదు. అయితే ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం జూలై మొదటి వారంలో వర్షాలు ఒక మోస్తరు వర్షాలే ఉండే అవకాశం ఉంది. అయితే 2వ వారం నుంచి మనకి వర్షాలు ఊపందుకునే అవకాశం కనపడుతోంది. సో జూన్ నెలలో మనకి కొంత లోటు కూడా ఉంది. ఒక 20 నుంచి 25% వర్షపాతం లోటు ఉంది. కొన్ని జిల్లాల్లో అయితే ఇంచుమించు 50% వరకు కూడా లోటు ఉంది. అయితే ఈ లోటు జూలై 2వ వారం నుంచి ప్రారంభమయ్యే వర్షాల్లో మనకి అది పూడిపోవచ్చని మనం ప్రస్తుతం భావిస్తున్నాం. 2వ వారం నుంచి చురుకుదనంగా ఋతుపవనాలు కదలటం వల్ల జూలై 2వ వారం నుంచి చివరి వరకు కూడా మంచి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రస్తుతం మనం అంచనా వేస్తాం. అంటే ఈ జూలై 2వ వారంలో మొత్తం తెలంగాణ అంతటా వర్షపాతం నమోదవుతుందా? ఓన్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే లేకపోతే కొన్ని జిల్లాల వరకే వర్షపాతం నమోదవుతుందా? మీకు ఉన్న సమాచారం ఏంటి? జూలై 2వ వారం నుంచి మనకి ఋతుపవనాలు జనరల్ గా చురుకుదనం వస్తుంది అని భావిస్తున్నాము. ఋతుపవనాల్లో చురుకుదనం వస్తే మొత్తం అన్ని జిల్లాల్లోనూ కూడా వర్షాలు ప్రారంభమవుతాయి. సో 2వ వారం నుంచి గ్రాడ్యువల్ గా నెలాఖరు వరకు దాటే సమయంలో మనకి మొత్తం తెలంగాణ అంతా కవర్ అయ్యి అన్ని జిల్లాల్లోనూ కూడా విస్తృతంగా వర్షాలు పడతాయని ప్రస్తుతం మనం భావిస్తాం. అంటే సార్ ఈసారి ఎంత వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ముఖ్యంగా అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు ఏ విధంగా మెరుగుపడిందా లేకపోతే గతంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏమైనా తగ్గే అవకాశం ఉంది? జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ ఈ 4 నెలలు మనకి ఋతుపవన కాలం. ఈ ఋతుపవన కాలంలో మనం లాంగ్ టర్మ్ అంచనా ఏప్రిల్, మే నెలల్లో చేసిన లాంగ్ టర్మ్ అంచనాల ప్రకారం ఋతుపవనాల కంట ఈసారి 6 నుంచి 10% రెయిన్ ఎక్కువ పడుతుందని మనం అంచనా వేయడం జరిగింది. అయితే జూన్ నెలలో మనం అనుకున్నంత వర్షపాతం నమోదు కాలేదు. ఆ లోటు మనకి జూలై, ఆగస్టు నెలల్లో తీరిపోయినట్టయితే మనకి అనుకున్నట్టుగానే ఓవరాల్ గా సీజన్ మొత్తం జూన్ నెలలో లోటు ఉన్నప్పటికీ ఓవరాల్ గా 4 నెలల్లో కలిపి
గత మాన్సూన్ల కంటే 6-10% రెయిన్ఫాల్ ఎక్కువగానే ఉంటుందని ప్రస్తుతం భావిస్తున్నాం. ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా అంటే ఋతుపవనాలు ఈ ఏడాది తెలంగాణ తక్కువ సమయంలోనే వచ్చినప్పటికి కూడా మనకి జూన్ పెద్దగా వర్షపాతం నమోదు కాలేదు. కాబట్టి జూలై 2వ వారం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు పెద్దగా నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో రైతులందరూ కూడా ఎవరైతే కొంత నిరాశతో ఉన్నారో నిరాశపడాల్సిన అవసరం లేదు. జూలై 2వ వారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం వర్షాలు వస్తాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. రైతులు కూడా తమ పంటలు ఏమైతే వేసుకుంటారో అవి వేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి సో జూలై 2వ వారం నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి వర్షాలు బాగా నమోదవుతాయని చెప్పేసి కూడా చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. వీడియో జర్నలిస్ట్ సైదులు రాజ్ న్యూస్, వాతావరణ శాఖ, హైదరాబాద్.